సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుల మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. సేవకు మారుపేరు శ్రీనివాస్ అనే నినాదంతో పేగుబంధం కాదిది పేరుబంధం అనే సంకల్పంతో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుల మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నిర్ణయం మేరకు ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి తెలిపారు. ఇందులో భాగంగా శనివారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కరీంనగర్, వికారాబాద్ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించగా మొత్తం 63 మంది శ్రీనివాస మిత్రులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. నా పేరు నాగభూషణం, బొల్లం నాగభూషణం నా పేరు. నేను ఇప్పటికీ 25వ ఇస్తున్నాను, బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఈ ప్రతి సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ శ్రీనివాసుల సేవా సంఘం ద్వారా ఇస్తున్నాను. ఇది మొదటిసారి. ఇలా అందరు చేస్తే చాలా మందికి ప్రాణం నిలబెట్టిన వారు అవుతారు. 24వసారి. ఏమనిపిస్తుంది ఇచ్చినప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరి కోసం ఇస్తున్నారు? అందరికీ ప్రాణదానం చేసినట్టు ఉంటుందని ఇస్తున్నాను. అలా థ్యాంక్ యూ సార్. ఓకే. అందరికీ జై శ్రీరామ్. నా పేరు పైడ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థల ద్వారా ప్రతి నెల 2వ శనివారము బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను ఈసారి ఇవ్వడం అనేది 18వసారి. ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా అందరూ కూడా రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను దీని ముఖంగా కోరుకుంటున్నాను. ఎందువలనంటే రక్తదానము ఇతరులకు ప్రాణదానము. మనము ఒకరికి రక్తదానం చేసినట్టయితే వారికి మనం ప్రాణాన్ని ఇచ్చినట్టే లెక్క. మనము ఎదుటి వ్యక్తికి ఏదైనా వ్యక్తి కూడాను సహాయపడితే ఆ యొక్క భగవంతుడు మనకు ఏదైనా రూపంలో కూడా తప్పకుండా తిరుగు సాయం మనకు అర్పిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క రక్తదానాన్ని మనం స్వీయదానంగా పరిగణించేసి ప్రతి ఒక్కరు కూడాను ఆరోగ్యవంతుడు, ప్రతి ఒక్కరు కూడాను ఈ రక్తదానం చేయవలసిందిగా అందరినీ కూడా పేరు పేరుని నేను కోరుచున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ శుభ సాయంత్రం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా మేము రక్తదానం చేస్తున్నామండి. ఈరోజు ప్రతి 2వ శనివారం అందరికి కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క శ్రీనివాసుడు కూడా అంటే వాలంటీర్గా వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి మా వ్యవస్థాపక అధ్యక్షులు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రక్తదానం చేస్తూ ప్రాణదానం చేస్తున్న ప్రతి ఒక్క శ్రీనివాసునికి నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పిలుపు మేరకు ప్రతి నెల 2వ శనివారం రక్తదానం చేయాలనే సంకల్పం తీసుకున్నారు. దీనికి వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మంచి సంకల్పం తీసుకొని సమాజంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఒక మంచి సేవ చేయాలి, మహోన్నత కార్యక్రమం చేయాలి. అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం మిన్న అంటాం. కానీ అన్నదానం అనేది ఆకలి తీరుస్తుంది, ప్రాణాన్ని నిలబెట్టలేదు, కొన్ని రోజులు బతకడానికి చేస్తుంది. కానీ అన్ని దానాల కంటే నిజమైన దానం, గొప్ప దానం, మహోన్నత దానం, ప్రపంచంలో అన్నిటికంటే మిన్న చేసేటువంటి దానం ఏదైతుందో రక్తదానం అండి. ఈ రక్తదానం చేయడానికి ఈ రోజు మనం ముఖ్యంగా చూడండి, శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా పిలుపు మేరకు ఇక్కడ ఒక తండ్రి, 2 కొడుకులు, ముగ్గురు వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచం లోపల ఎట్లా ఉందంటే ఒక స్టూడెంట్ లైఫ్ లో ఈరోజు ఏం చేద్దాం, ఈరోజు తాత్కాలిక ఆనందాల కోసం ఏం చేస్తున్నాం అనేదే చూస్తున్నారు. ఈరోజు జెన్జీ ఉన్నటువంటి మాటల్లో మనకు వినడానికే కొద్దిగా మొన్న చూసినటువంటి వీడియోస్ చూస్తే ఇబ్బందికరంగా విషయాలు తెలిసినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా బీటెక్ చదువుతున్నాడు ఈ అబ్బాయి, తర్వాత ఈయన బీటెక్ అయిపోయింది. ఇటువంటి యువత కూడా ముందుకు వచ్చి ఈ సమాజ సేవా కార్యక్రమంలో మేము సైతం అని చెప్పి రక్తదానం చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక అప్రిషియేషన్ చేసినటువంటి మహద్భాగ్యం అనిపిస్తుంది. ఇటువంటి పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది పెంపకంలో ఉండి తను చెప్తే వినే ఆ దశలో ఉన్నటువంటి శ్రీనివాస మిత్రునికి మేము హార్దికంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా పేరెంట్స్ కూడా, అంటే నిజమైన పేరెంట్స్ చూడండి, పేరెంట్స్ పిల్లలకు సమయం ఇచ్చి, పేరెంట్స్ కనుక వాళ్ళకు మంచి ఆలోచనలు ఇచ్చి మంచిగా పెంపకంలో 90% ఆఫ్ ద లక్షణాలన్నీ కూడా పేరెంట్స్ని అనుకరిస్తారండి పిల్లలు. ఇటువంటి యువతను తయారు చేసి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు శ్రీనివాసుల సేవా సంస్థ తరపున తెలుపుతున్నాము.
నెక్స్ట్ ఏంటంటే సమాజంలో ఈ పిలుపు మేరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా శ్రీనివాస మిత్రులు ఆరోగ్యంగా ఉన్నటువంటి శ్రీనివాస మిత్రులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే శ్రీనివాస మిత్రులే కాకుండా శ్రీనివాసులు మిగతా వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము ఒక ప్రేరణగా నిలవాలని వచ్చాము. కేవలం శ్రీనివాసులే రావాలని కాదు. ప్రతి నెల 2వ శనివారం ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే రెండవ శనివారం అనేది సెలవు దినంగా ఉంటుంది, ఆదివారం అనేది సెలవుగా ఉంటుంది. సో ఈ రోజు రక్తదానం చేయడం వలన వాళ్ళకు ఫ్రీ టైంలో ఏదో ఒక టైంలో వచ్చి రక్తదానం చేయడం వలన ఒకరికి ప్లాస్మా అవసరం పడుతుంది, ఒకరికి సీరం అవసరం పడుతుంది, ఒకరికి వైట్ బ్లడ్ సెల్స్ అవసరం పడతాయి, ఒకరికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం పడతాయి, కొందరికి ప్లేట్లెట్స్ కూడా అవసరం పడతాయి. సో ఇట్లా నలుగురి ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి శ్రీనివాసుడే కాకుండా మిగతా పేరు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేసి సమాజంలో రక్తం కొరతతోటి ఒక ప్రాణం కోల్పోయింది అనేది వినబడద్దు, ప్రాణాన్ని నిలబెట్టే దిశగా ఉండాలని చెప్పి ఈ పిలుపు పూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించి ప్రేరణ కలిగించి ప్రేరణ పొంది ప్రేరణ ఇచ్చి 10 మందిని మేము కలిసి ప్రతి నెల 2వ శనివారం రోజు ఎక్కడెక్కడ ఉన్న శ్రీనివాసులైనా ఎక్కడెక్కడ ఉన్న మిత్రులైనా కూడా అక్కడికక్కడనే బ్లడ్ డొనేషన్స్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్స్ ఉంటాయండి, అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీనివాస, జై జై శ్రీనివాస. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భారతదేశం అనేది ఆరోగ్య భారతంగా నిర్మితం కావాలని కోరుకుంటూ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.